చంద్రబాబు యూజ్ అండ్ త్రో పాలసీ ప్రకారం బెజవాడ బ్రదర్స్ ఇంట్లో కుంపటి పెట్టారు. ఒకవైపు అన్న ఎంపీగా ఉంటే ఆయనకు వ్యతిరేకంగా తమ్ముణ్ణి ఫోకస్ చేశారు. దీంతో పార్లమెంటరీ నియోజకవర్గం అంతటా నాని వర్సెస్ చిన్ని అనే విధంగా అన్నదమ్ముల మధ్య చిచ్చు రగిలింది. ఏడాదిన్నరగా సాగుతున్న ఈ తంతు కొద్ది రోజుల క్రితం తారాస్థాయికి చేరింది. ఇప్పుడు బెజవాడ ఎంపీ టికెట్ నీ తమ్ముడికే ఇస్తున్నాం, నీతో మాకు పని లేదని అన్నకు చెప్పించేశారు. అసలు బెజవాడ టీడీపీలో ఏం జరుగుతుందో చూద్దాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్. ఎవరినైనా అవసరం తీరాక పక్కకు నెట్టేయడం ఆయన నైజమని అందరికీ తెలిసిందే. తాజాగా బెజవాడ ఎంపీ కేశినేని నాని విషయంలోనూ అదే జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేశినేని నానికి చెక్ పెడుతూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పసుపు పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. రెండోసారి విజయవాడ ఎంపీగా గెలిచినప్పటి నుంచి కేశినేని నానికి టీడీపీలోని కొందరు నేతల మధ్య అంతర్గత వైరం తీవ్ర స్థాయిలో సాగుతోంది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో మొదలైన ఈ గ్యాప్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. కేశినేని నాని ఒకవైపు, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమా మరోవైపు అన్నట్లుగా తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. దీంతో కేశినేని నానికి ప్రత్యామ్నాయంగా తెరవెనుక ప్రయత్నాల్లో భాగంగా అతని సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నీని బెజవాడ పొలిటికల్ స్క్రీన్ పైకి తీసుకువచ్చారు. అన్నకు ప్రాధాన్యం తగ్గించి తమ్ముడికి ప్రాధాన్యం పెరిగేలా చేయడంతో విజయవాడ పార్లమెంటు పరిధిలో పార్టీ రెండు ముక్కలుగా చీలిపోయింది. పార్టీ అండదండలతో పాటు చినబాబు సపోర్టు ఎక్కువగా చిన్నీకి ఉండడంతో నాని వర్గానికి చెందిన వారిలో ఎక్కువ మంది టీడీపీని వీడి వెళ్లిపోయారు. తనకు పోటీగా తన ఇంటి నుంచే ఒకరిని తీసుకురావడంతో పాటు తనను ఏకాకిని చెయ్యాలని పార్టీ అధినేత చేస్తున్న ప్రయత్నం పట్ల కేశినేని నాని చాలా కాలంగా గుర్రుగా ఉంటున్నారు. పార్టీ ముఖ్య కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సందర్భం వచ్చినప్పుడల్లా అధినేతను, కొందరు నేతలను నాని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే చిన్నీకి చినబాబు సపోర్టు పుష్కలంగా ఉండడంతో విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పాగా వేసి నానికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారు. దీంతో నాని కూడా కొత్తగా ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వారిని ప్రమోట్ చేసుకుంటూ తన తమ్ముణ్ణి, అతడి వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు. అయితే ఇటీవల చిన్నీకి విజయవాడ పార్లమెంటు బాధ్యతలు అప్పగించారంటూ సమాచారం లీక్ అవ్వడంతో నాని ఇక ఆలస్యం చేయకూడదని నేరుగా రంగంలోకి దిగిపోయారు. తన సత్తా తెలియచేయాలనే ఆలోచనతో చంద్రబాబు పర్యటన కోసం జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష పేరుతో తిరువూరు టీడీపీ కార్యాలయం వేదికగా బల ప్రదర్శన చేశారు. ఈ క్రమంలో అన్నదమ్ముల వర్గాలు బాహాబాహికి దిగి ఓ రేంజ్లో రచ్చ చేశాయి. సమయం కోసం ఎదురు చూస్తున్న పెదబాబు, చినబాబు తిరువూరు ఘర్షణను వంకగా చూపుతూ కేశినేని నానికి షాక్ ఇచ్చారని టాక్. తిరువూరులో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లలో తలదూర్చొద్దని నానికి చెప్పి ఆ బాధ్యతను చిన్నీకి అప్పగించారు. అంతటితో ఆగకుండా ఇకపై నీ సేవలు పార్టీకి అవసరం లేదు, నీ ప్లేసులో మరొకరికి బెజవాడ ఎంపీ టికెట్ ఇస్తున్నామని తేల్చి చెప్పేశారు. ఇకపై పార్టీ కార్యక్రమాల్లో చొరవ తీసుకోకుండా ఉంటే మంచిదని కూడా పార్టీ నేతల ద్వారా సలహా ఇప్పించారు చంద్రబాబు. ఈ విషయాన్ని పార్టీ వెల్లడించక ముందే కేశినేని నాని తన ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి రివర్స్ లో షాక్ ఇచ్చారట. ఎప్పుడూ నామినేషన్ల చివరి రోజు వరకు అభ్యర్థి ఎవరో తేల్చే అలవాటు లేని చంద్రబాబు టీడీపీ చరిత్రలో తొలిసారి ముందుగా టికెట్ పై స్పష్టత ఇవ్వడం, అది కూడా తన విషయంలోనే కావడంతో కేశినేని నాని రగిలిపోతున్నారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నానంటూనే కేశినేని నాని ఇప్పుడు తన మనసులో ఉన్న ఆవేదనంతా బయటికి వెళ్లగక్కుతున్నారు. తనని తాను ఒక బ్రాండ్ గా భావించే కేశినేని నాని పార్టీలోనే ఉంటా, కానీ నేను ఉండాలో లేదో నా అభిమానులు, కార్యకర్తలే నిర్ణయిస్తారని చెబుతున్నారట. తనను వాడుకుని అవసరం తీరాక వదిలేశారని, తన కుటుంబంలో చిచ్చు రేపారని నాని వాపోతున్నారట. తనకు జరిగిన అన్యాయాన్ని అనుచరులకు చెప్పుకుని బాధపడుతున్నారట. తనను పార్టీలోంచి వెళ్లగొట్టాలని చూసినా బెజవాడ ప్రజల మీద, తన మీద తనకు ఎంతో నమ్మకం ఉందని, ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి గెలవగల సత్తా ఉందంటున్నారు కేశినేని నాని. ఢిల్లీ వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే మరొకటి చూసుకోవాలి, ఏ ఫ్లైట్ ఖాళీ లేకపోతే ప్రైవేట్ జెట్లో అయినా వెళ్లాలి కదా అంటూ ఫ్యూచర్ ఇండికేషన్ పంపిస్తున్నారు కేశినేని నాని.